గాయత్రి నగర్లోని మాన్యలక్ సలూన్ యజమాని లింగాల కిరణ్ కుమార్ తనకు ప్రాణహాని ఉందంటూ ఆందోళన వ్యక్తం చేశారు. టీడీపీ సీనియర్ నాయకుడు టీడీ జనార్దన్ అనుచరులమంటూ కొంతమంది యువకులు వచ్చి ఈ నెల 26లోగా సెలూన్ ఖాళీ చేయాలని, లేకపోతే కుటుంబంతో సహా చంపేస్తామని బెదిరించారని ఆరోపించారు. 2022లో కడియాల సీతారామస్వామికి చెందిన షాప్ను లీజుకు తీసుకుని 70 లక్షలతో సెలూన్ను అభివృద్ధి చేశానని తెలిపారు. అదే వివాదంపై కోర్టును ఆశ్రయించిన తర్వాత ఈ బెదిరింపులు ప్రారంభమయ్యాయని చెప్పారు. సీసీటీవీ ఫుటేజ్తో మాచవరం పోలీసులకు ఫిర్యాదు చేసినా స్పందన లేదని, పైగా తనపైన కేసు నమోదు చేశారని ఆరోపించారు. ఈ విషయాన్ని సిపి దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలిపారు. తనకు రక్షణ కల్పించాలని త్వరలో పవన్ కళ్యాణ్ కూడా కలిసి వివరించనున్నట్లు కిరణ్ కుమార్ చెప్పారు. గత 6 నెలలుగా 6 మంత్స్గా ల్యాండ్ ఓనర్కి నాకు, ఈ బిల్డింగ్ ఓనర్కి నాకు డిస్ప్యూట్ నడుస్తుంది రెంటల్ దగ్గర. దాని నిమిత్తం నేను కోర్టును కూడా ఆశ్రమించాను. నాకు ఆల్రెడీ కోర్టు కూడా, హైకోర్టు నుంచి కూడా నాకు ఆర్డర్ కాపీ ఇచ్చింది. ఒక 10 days బ్యాక్ ఒక 5గురు నా సెలూన్ మీదకి, నా మీద సెలూన్ని ఖాళీ చేయాలంటూ ఒక 5-6 నా మీదకి అటాక్కి వచ్చారండి. వచ్చి మేము కొనుక్కుంటున్నాం, దీన్ని ఖాళీ చేసి నువ్వు బయటకు వెళ్ళిపో, లేదంటే కనుక నిన్ను చంపేస్తామని చెప్పి బెదిరించారండి. నిన్ను, నీ పిల్లల్ని, మా స్టాఫ్ మీద కూడా బాగా రుబాబ్ చూస్తూ, ఫస్ట్ లాంగ్వేజ్ యూజ్ చేస్తూ వాళ్ళని బూతులు పెట్టడం కూడా జరిగిందండి. ఫ్రంట్ ఆఫీస్లో మేరాబి అనే మా అమ్మాయి మీద అయితే మరీ వర్స్ట్గా మాట్లాడారండి. మేము టీడీ జనార్దన్ గారి అనుచరులు, మీరు గవర్నమెంట్ మాది, మీరు కనుక ఖాళీ చేయకపోతే కనుక నిన్ను, నీ ఫ్యామిలీని కూడా వేసేస్తామని డైరెక్ట్గా నాకే బెదిరించారండి. నా దగ్గర సీసీ ఫుటేజ్ కూడా ఉందండి. కడియాల సీతారామస్వామి, కేవీఆర్ బాబు, టీడీ జనార్దన్ తాలూకు మనిషి అండి. ఆయన పేరు డైరెక్ట్గా చెప్పారు. ఆయన బామ్మర్దేనండి, ఆయన బావుతారండి. టీడీ జనార్దన్ గారు చుట్టూ ఉంది. నాతోనే డైరెక్ట్గా ఫోన్లో కూడా ఆయన బెదిరించినవి ఉన్నాయండి. ఈ బిల్డింగ్ వాళ్ళు టీడీ జనార్దన్ గారు రెంట్ దగ్గర అన్యాయంగా రెంట్ పెంచేస్తున్నారు. నేను అంత పే చేయలేనని దాని కూడా వేరే వాళ్ళు ఎవరో అప్లికేషన్ ఉందంటండి, ఆయనకి ఇచ్చుకుంటాను, అందుకు బయటికి వెళ్ళిపోమని. ఇదంతా దాదాపు నేను 70 లక్షలు ఖర్చు పెట్టాను. ఖర్చు పెట్టి దీని మీద నేను నాకున్న ఆధారం ఇది ఒకటేనండి. ఇంతకుముందు బిజినెస్ కూడా చేసి కొంచెం లాస్ అయిపోయాను. ఇంకా వేరే దారి కూడా లేదు. రెంట్ కూడా అన్ని టైం టు టైం కట్టేస్తున్నాను. మాచవరం పిఎస్లో ఇచ్చానండి, వాళ్ళు ఏమీ రెస్పాండ్ అవ్వలేదు. కంప్లైంట్ ఇచ్చాను, ఇంతవరకు ఏమీ రెస్పాండ్ అవ్వలేదు. ఈరోజు సిపి ఆఫీస్లో కూడా ఇచ్చాను, కలెక్టర్ ఆఫీస్లో కూడా కంప్లైంట్ పెట్టాను. ఈరోజు గతంలో నేను ఫస్ట్ కేసు పెట్టింది, నేను వెళ్ళి సిపి ఆఫీస్లో కంప్లైంట్ పెడితే నేను పెట్టిన కేసునేమో పక్కన పెట్టేశారు. నేను రెస్పాండ్ అవ్వట్లేదని చెప్పి పక్కన పెట్టేశారండి. మా స్టాఫ్ని, నా మీద, అందరి మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారండి. ఆయన నా మీదకు మనుషులు చేసుకొని వచ్చి నేను ఆయన మీదకి మనుషులు పంపించానంటండి రెంట్ అడగటానికి వస్తే. అలా చెప్పి నా మీద ఎఫ్ఐఆర్ వేశారు. రెంట్ అడిగటానికి వస్తే నేను రౌడీలతో బెదిరించాను. నిన్న లేదు మొన్న కూడా పవర్ ఆఫ్ వేసారండి. కావాలండి, నాకు కరెంట్ బిల్ టైం కూడా ఉందండి. నాకు నెక్స్ట్ మంత్ 5వ తారీఖు వరకు టైం ఉన్నదాన్ని కావాలని చెప్పి కరెంట్ ఆపేసారండి. ఆపేసి సాయంత్రం నేను ఆల్రెడీ ఆ రోజు 2వ తారీఖు కట్టాల్సిన కరెంటు బిల్లును కూడా నేను కట్టేశానండి. సాయంత్రం కడితే నువ్వు ఫోన్పేలో కట్టావు, నీకు కుదరదు, మాకు పైనుంచి అప్రూవల్ రావాలి, అవదు, మీకు కరెంట్ ఇవ్వనని చెప్పి చెప్పడం జరిగింది. చెప్తే నేను అదేంటండి, నాకు టైం ఉండగానే నన్ను ఇలా చేశా, ఎందుకు ఆపుతారని గట్టిగా మాట్లాడితే అప్పుడు వచ్చి దాన్ని ఇచ్చేసారండి. పైనుంచి అప్రూవల్ రావాలని చెప్పి ఆపేసి దాన్ని ఇచ్చేసారండి. ఎవ్రీ మంత్ గూగుల్ పేనేనండి, ఫోన్పే ద్వారానే పే చేసేవాడిని. ఎవ్రీ మంత్ ఫోన్పేలోనే చేస్తానండి, వాళ్ళకి తెలుసండి. ఫోన్పేలోనే కడతానండి ఎవ్రీ మంత్ దాన్ని. అప్పుడు నేను ఇదే మాట అడిగానండి, అడిగేపాటికి అప్పుడు వాళ్ళకి భయపడి గబుక్కుని వచ్చి వదిలేరండి. అగ్రిమెంట్ ఉందండి కోర్టులో, 8 సంవత్సరాలు ఉంది. వచ్చేపాటికి మీరు అడిగేది అగ్రిమెంట్. నాకు అగ్రిమెంట్ కాపీ అతని దగ్గర ఉందండి, ఆయన దగ్గర ఉంది. నాకు ఇవ్వలేదండి అగ్రిమెంట్. ఆయన నాతో చెప్పడం 10 years అని చెప్పారు. అంటే ఆయన దగ్గర ఉందండి, ఆయన దగ్గర ఉంది కాపీ 10 అవును.
ఇదంతా ఇదంతా అసలు పెట్టింది ఏది నాకు ఇదో తీసుకెళ్తాను కూడా కుదరదండి. ఇదంతా గోడకు చూసారు కదండి, ఇంటీరియర్ వర్క్ ఏదని మొత్తం ఏదండి 70 లక్షలు ఖర్చు పెట్టుందండి. అదే ఇవ్వట్లేదండి, దానికోసం 1-10 సార్లు అడుగుతుంటే ఇప్పుడు నా కాపీ 2 సెట్లు అండి, అగ్రిమెంట్ కాపీలు 2 సెట్లు ఉన్నాయండి, ఆయన దగ్గరే ఉన్నాయి. ఇస్తానని చెప్పి ఇంతవరకు ఇవ్వలేదండి. సంతకం పెట్టమంటే సంతకం పెట్టేసి ఇచ్చేసానండి. నేను కూడా పెట్టాలి, నీకు పంపిస్తాను, నువ్వు వెళ్ళిపో అన్నాను. ఇదే పలానా నా దగ్గర ఇవన్నీ లేబర్ లైసెన్స్, జిఎస్టీ ఇవన్నీ ఉన్నాయి. దీని ద్వారా ఇలాగ నేను చేసుకుంటాను, దీంట్లో ఇంత ఖర్చు పెట్టానండి, రెంట్ పెంచమని ఇలా చేస్తా నన్ను అరెస్ట్ చేస్తున్నారని చెప్పి నేను వేసానండి. దాని నిమిత్తంగానే నాకు హైకోర్టు కూడా ఆర్డర్ ఇచ్చింది. ఇది లోయర్ కోర్టులో కేసు రన్ అవుతుంది కదండి, ఆ లోయర్ కోర్టులో అక్కడ తేలేంత వరకు కేవీఆర్ బాబు గారిని కానీ ఈ పోలీసు వాళ్ళని కూడా ఎవరిని వెళ్ళొద్దని చెప్పి నాకు ఆర్డర్ ఇచ్చింది.